హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి నీతి కథ చెప్తాను. మగధ దేశం రాజు మాధవవర్మ. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పనులు చేయించాడు. కొలువులోని మంత్రులను, ఇతర అధికారులను ఎంతో గౌరవించేవాడు. రాజైనా అహంకారం ఏకవసానా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అన్న ధూర్జటి కవి సూక్తి మాధవవర్మకు వర్తించదు. మాధవవర్మకు 10 ఏళ్ల కూతురుంది. ఆమె పేరు శ్రీదేవి. అయితే రాజు మాత్రం ఆ అమ్మాయిని చిన్నారి అని ముద్దుగా పిలుస్తాడు. ఒకరోజు చిన్నారికి ఉన్నట్టుండి సుస్థి చేసింది. వెంటనే రాజవైద్యుడి వచ్చి పరీక్షలు జరిపాడు. నాడి చూశాడు. జ్వరం ఉందో లేదో చూశాడు. కళ్ళ కింద నల్లటి చారలున్నట్టు గమనించి నాలుకను పరిశీలించి అందులో ఉండాల్సినంత తేమ లేదని ప్రకటించాడు. ఇంతకు నా బిడ్డ జబ్బేమిటో చెప్పు అన్నాడు రాజు. మహాప్రభు, చిన్నారికి తీవ్రమైన జబ్బేమీ లేదు. కాకపోతే ఆమెకు మనసులో ఏదో తీరని కోరిక ఉంది. ఒకసారి అడిగి చూడండి అన్నాడు. చిన్నారి, నిజమేనా? నీ కోరిక ఏమిటో చెప్పు తల్లి. ఎంత కష్టమైన కోరిక అయినా సరే తీరుస్తా. చెప్పు తల్లి, చెప్పు అన్నాడు రాజు. చిన్నారికి సుస్థి చేసినప్పటి నుంచి రాజుకు మనసులో లేదు. చిన్నారంటే రాజుకి ప్రాణం. ఆ పాప పుట్టగానే తల్లి మరణించింది. రాజు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కూతురును ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. రాజు మాటలు విన్న చిన్నారి కళ్ళు తెరిచి తండ్రి వైపు బాధగా చూసింది. నీ కోరిక ఏమిటో చెప్పు తల్లి అన్నాడు రాజు. చిన్నారి మెల్లగా ఇలా అంది. నాన్న, నాకు చందమామ కావాలి. చందమామను తీసుకొచ్చి నాకిస్తే నాకే జబ్బు ఉండదు. రాజు కాసేపు ఆలోచించి ఇలా వాగ్దానం చేశాడు. చిన్నారి, నేను ఈ రాత్రే చందమామను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తా. నువ్వింక హాయిగా ఉండు. చిన్నారి మౌనంగా నవ్వుతూ కళ్ళు మూసుకుంది. రాజు ఏకాఏకిన తన గదికి వెళ్ళి ప్రధానమంత్రిని పిలిపించాడు. ప్రధానమంత్రి పరుగులు తీస్తూ వచ్చాడు. ప్రధానిని ఉద్దేశించి రాజు ఇలా అన్నాడు. ప్రధాని, గురు, మనం ఇప్పుడు వెంటనే చిన్నారికి చందమామను తెచ్చి ఇవ్వాలి. ఆమె చేతికి చందమామ ఇస్తే తప్ప ఆమె తిరిగి కోలుకోదు. మీరు వెళ్ళి చందమామను తేగలరా? ప్రధానమంత్రి ఆలోచించసాగాడు. రాజు గుండెల్లో ఒకటే ఆందోళన. ప్రధాని నోటి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని. తాను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న చిన్నారిని దక్కించుకోవడం ఎలా? ప్రధాని చివరకు రాజుతో ఇలా అన్నాడు. మహాప్రభు, మన్నించాలి. చందమామ మనకు 35,000 కోసుల దూరంలో ఉంది. పైగా మనం దాన్ని తెచ్చినా అది చిన్నారి గదిలో పట్టదు. పైగా చందమామ కరిగించిన రాగితో తయారైంది. అంత దూరాన ఉన్న చంద్రుణ్ణి తీసుకురావటం నా వల్ల కాదు. తమరు మన్నించాలి. రాజుకు వళ్ళు మండింది. ఆగ్రహోదగ్రంగా ఇలా బిగ్గరగా అరిచాడు. నీ వల్ల కాకపోతే వెంటనే నా దగ్గర నుంచి వెళ్ళిపో. వెళ్ళి గారెడీల ఘనశ్యామ్ను నా దగ్గరకు పంపించు. ప్రధాని ఇదే అదును అనుకుంటూ నేరుగా వెళ్ళిపోయి గారెడీల ఘనశ్యామ్ను పంపించాడు. రాజు చిన్నారి కోరిక విషయం ఘనశ్యామ్కు వివరించి, నువ్వెలాగైనా సరే చందమామను పట్టుకురావాలి, లేకపోతే నా బిడ్డ నాకు దక్కదు అంటూ వేడుకున్నాడు. గారెడీల ఘనశ్యామ్ కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి ఇలా సమాధానమిచ్చాడు. మహారాజా, మీకు తెలియంది కాదు నా సత్తా. పాలను నీరుగా మార్చా, పావురాన్ని కోడిగా మార్చా, వెండి బిళ్లను బంగారు ముద్దగా మార్చా. కానీ మీరు చెప్పిన ఈ పని మాత్రం నా వల్ల కాదు. చందమామను తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. పైగా చందమామ మనకు 1,00,000 కోసుల దూరంలో ఉంది సుమా. అంతేకాదు, అది మన రాజప్రసాదం కంటే 4 రెట్లు పెద్దది. మన్నించండి, నా వల్ల కాదు. రాజుకు మళ్ళీ ఆగ్రహం తన్నుకొచ్చింది. కానీ తమాయించుకుని, సరే, నువ్వు వెళ్ళి గణిత శాస్త్రజ్ఞుణ్ణి రమ్మను అన్నాడు. గణిత శాస్త్రజ్ఞునికి దాదాపు 50 ఏళ్లుంటాయి. బట్టతల. ఆయన గణిత శాస్త్రంలో ఉద్దండు. అతడు వచ్చి రాగానే రాజు ఇలా అడిగాడు. గణిత శాస్త్రవేత్త గారు, మీరైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళి చందమామను పట్టుకురండి. మీకు తోడుగా ఎంతమంది భటులు అవసరమైతే అంతమందిని తీసుకెళ్ళండి. రాత్రి కల్లా చందమామను నా చిన్నారి దగ్గర ఉంచాలి. దానికన్నిటిని నేను చూడలేను. గణిత శాస్త్రవేత్త కాసేపు ఆలోచించి ఇలా సమాధానమిచ్చాడు. మహాప్రభు, మన్నించాలి. 2 లక్షల కోణుల దూరంలో ఉన్న ఆ చంద్రుణ్ణి
నరమానవుడు ఇక్కడకు తీసుకురాలేడు. చిన్నారిని మరో కోరిక ఏదైనా కోరుకోమని చెప్పండి, ప్రయత్నిద్దాం. ఈ మాటలు వినగానే రాజుకు దుఃఖం పొంగుకొచ్చింది. కనీసం గణితవేత్త అయినా చందమామను తేలేడా అనుకున్నాడు రాజు. ఆయన అసాధ్యం అనేసరికి రాజు మనోతటాకంలో దుఃఖం అలలు అలలుగా ఉబకసాగింది. దుఃఖిస్తూనే బిడ్డ కోరిక తీర్చలేని తన అసమర్థతను నిందించుకున్నాడు. గణిత శాస్త్రవేత్తను వెళ్ళిపోమ్మని రాజవిదూషకుని పిలిపించాడు. విదూషకునిపై రాజుకు చాలా అభిమానం, గౌరవం. ఈయనైనా నా సమస్యను పరిష్కరించకపోతాడా అన్నది రాజు ఆశ. కాసేపట్లో చిత్రమైన వేషం ధరించిన విదూషకుడు వచ్చాడు. రాగానే రాజుకు నమస్కరించి, పిలిపించారా ప్రభు అన్నాడు. రాజు వెంటనే అందుకున్నాడు. నా కొలువులో ఇంతమంది ఉన్నారు, ఎందుకు దండుగా? ఒక్కరు కూడా నా కూతురి కోరిక తీర్చలేకపోతున్నారు. ఇంతకు చిన్నారి కోరిక ఏమిటి ప్రభు ప్రశ్నించాడు విదూషకుడు. రాజు దండలో పూలు గుచ్చినట్లు అన్ని విషయాలు చక్కగా వివరించాడు. తన కూతురుకు వెంటనే చందమామను తెచ్చిపెట్టమన్నాడు. తన కూతురు కోరిక తీరిస్తే చెరువు కింది 100 ఎకరాల మాగాణిని విదూషకునికి బహూకరిస్తాను అన్నాడు. అసలు చందమామ ఎంత దూరంలో ఉందో ప్రధానికి కానీ, గణిత శాస్త్రవేత్తకు కానీ, గారడీల ఘనశ్యాంకు కానీ తెలియదన్నాడు. తలొక రకంగా చెబుతున్నారన్నాడు. విదూషకుడు రాజుగారి మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. రాజా, నేను చిన్నారిని పలకరించొచ్చా అన్నాడు. దాందేముంది, పద అన్నాడు. ఇద్దరూ చిన్నారి ఉన్న గదిలోకి ప్రవేశించారు. విదూషకుని చూడగానే చిన్నారి మొహంలో సంతోషం మెలిసింది. నా కోసం చందమామను పట్టుకొచ్చావా అని పాప ప్రశ్నించింది. విదూషకుడు చిరునవ్వులు చిందిస్తూ, చందమామ చాలా పెద్దది కదమ్మా, ఇక్కడికి దాన్ని ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు. భలే వారే మీరు, ఎవరన్నారు చందమామ పెద్దదని ప్రశ్నించింది చిన్నారి. నాకు తెలుసమ్మా, చందమామ మన నగరం అంత ఉంటుంది అన్నాడు విదూషకుడు. మీరు పొరబడుతున్నారు, చందమామ సరిగ్గా నా చేతివేలి గోరంత ఉంది అంది చిన్నారి. తన తెలివికి తానే మురిసిపోతూ, నీ వేలి గోరంతదే చందమామ అని నీకెలా తెలుసు తల్లి ప్రశ్నించాడు విదూషకుడు. నాకు కిటికీలోంచి చందమామ కనిపిస్తోందా? నా బొటనవేలి గోరును నా కంటికి ఎదురుగా నిలిపితే నాకు చందమామ రవ్వంత కూడా కనిపించదు. అందుకనే చందమామ నా చేతి బొటనవేలి గోరు కంటే కాస్త చిన్నదంటున్నా. చిన్నారి మాటల్లోని ఆత్మవిశ్వాసం గమనించిన విదూషకుడు ఆశ్చర్యపోయాడు. సరే, చందమామ నీ చేతివేలి గోరు కంటే పెద్దది కాదన్నావు, ఒప్పుకుంటా. మరి అదెంత దూరంలో ఉందనుకుంటున్నావు చెప్పు అడిగాడు విదూషకుడు. నా కిటికీ పక్కన ఒక చెట్టుందా, ఆ చెట్టు కంటే కాస్త పైన ఉంటుంది చందమామ. ఒక్కోసారి అది చెట్టు కొమ్మల కంటే తక్కువ ఎత్తులోనే ఉంటుంది అంది చిన్నారి. విదూషకుడు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు. చిన్నారి, నువ్వు చెప్పిందే నిజమైతే నీకు వెంటనే చందమామను పట్టుకొస్తా. నువ్వు దిగులు పడొద్దు, హాయిగా ఉండు. ఈ రాత్రికే నేను మన కిటికీ పక్కన చెట్టెక్కి చందమామను తీసుకొస్తా. విదూషకుడు ఇలా అభయం ఇవ్వగానే చిన్నారి కళ్ళల్లో నవ్వుల కాంతులు మెరిశాయి. విదూషకుడు చిన్నారిని మళ్ళీ ప్రశ్నించాడు. చిన్నారి, చిన్న సందేహం. ఇంతకు చందమామ దేంతో తయారైందమ్మా? అదా, బంగారంతో తయారు చేశారులే అన్నది చిన్నారి. సరే, నీకు రాత్రికల్లా చందమామను పట్టుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు విదూషకుడు. విదూషకుడు రాజుతో సంప్రదించి స్వర్ణకారుని పిలిపించాడు. అతడికి విదూషకుడు ఇలా పురమాయించాడు. నువ్వు రాజుగారి చిన్నారికి బంగారంతో చందమామను తయారు చెయ్యి. అది చిన్నారి చేతి బొటన వేలంత గోరు కంటే పెద్దదిగా ఉండకూడదు. అలాగే ఒక ఒంటిపురి రాగి గొలుసు తయారు చెయ్యి. ఈ రాగి గొలుసు మధ్యలో బంగారం చందమామ వేలాడేలా ఏర్పాటు చెయ్యి. స్వర్ణకారుడు ఆగ మేఘాల మీద ఇంటికెళ్ళి బంగారంతో చిన్ని చందమామ చేశాడు. రాగితో ఒక గొలుసు తయారు చేశాడు. రాజు విదూషకుడు వెళ్ళి బంగారపు చందమామ ఉన్న రాగి గొలుసును చిన్నారి మెడలో వేశారు. చిన్నారి చందమామను చూసి తెగ సంబరపడిపోయింది. బంగారపు చందమామను చేతిలోకి తీసుకుని దానికేసి ఆనందంగా చూస్తూ గడిపింది. తెల్లవారగానే చందమామ గొలుసు ధరించి తోటలో గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంది. ఆడుకుంటూనే అప్పుడప్పుడు చందమామను చేతి వేళ్ల మధ్య ఉంచి దాన్ని ఆప్యాయంగా ముద్దు పెట్టుకునేది. ఇలా పగలంతా సంబరంగానే గడిచింది. కానీ పొద్దుకూగగానే రాజుకు దిగులు పట్టుకుంది. రాత్రిపూట మంచం మీద పడుకుని కిటికీలోంచి ఆ అమ్మాయి ఆకాశంలోని అసలు చందమామను చూస్తే తన గతేం కాను
మీరు నాకిచ్చింది నకిలీ చందమామ, పోండంటూ ఏడుపు లంకించుకుంటే ఏం చెయ్యాలి? ఆకాశంలోని అసలు చందమామను ఎలా మాయం చేయాలి? రాజుగారి బుర్రను ఈ ప్రశ్నలు కొరుక్కు తినసాగాయి. విదూషకుని పిలిపించి తన సందేహాలను తెలియజేశాడు. చిన్నారిని మరో గదిలోకి మార్చవచ్చునా ప్రభు? అడిగాడు విదూషకుడు. వీల్లేదు, అది అమ్మాయి కావాలని కోరుకున్న గది, దాన్ని విడవదు, రాజు వివరించాడు. పోనీ ఒక పని చేస్తే, కిటికీ మూసేద్దాం. అప్పుడు అమ్మాయి ఆకాశంలో అసలు చందమామను చూసే సమస్యే తలెత్తదు. ఈ పరిష్కారం రాజుకు నచ్చుతుందనుకున్న విదూషకుడికి నిరాశే మిగిలింది. కిటికీ మూసినా చిన్నారి ఒప్పుకోదు. అలా చేస్తే ఆమె జబ్బు మళ్ళీ ప్రకోపిస్తే మనం చావక తప్పదన్నాడు రాజు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు తూర్పు దిశన అల్లంత దూరాన చందమామ పొడిచింది. రాజు గుండెల్లో గుబులు పుట్టింది. విదూషకుని వెంట పెట్టుకుని ఇద్దరూ భయంగా చిన్నారి గదికెళ్లారు. అక్కడి దృశ్యం చూసి ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. చిన్నారి మొహంలో ఆనందం తాండవిస్తున్నది. ఆ పాప కిటికీలోంచి చందమామను చూస్తూ తన మెడలోని గొలుసులో పచ్చగా మెరిసిపోతున్న పసిడి చందమామను కుడి చేతి వేళ్లతో సుతారంగా నిమురుతున్నది. అసలు చందమామ ఆకాశంలో ఉంది గదా, మీరు నాకిచ్చింది నకిలీ చందమామ అంటూ ఆ పాప ఇల్లు పీకి పందిరేస్తుందేమో అని రాజు, విదూషకుడు గడగడలాడారు. విదూషకుడు మెల్లిగా చిన్నారి మంచం దగ్గరకెళ్ళి, చిన్నారి, ఏమిటమ్మా చూస్తున్నావు అన్నాడు. నేనా, చందమామను చూస్తున్నా అన్నది ఆ అమ్మాయి. రాజుగారి గుండెల్లో రాయి పడింది. కానీ అలాంటి ఉపద్రవం ఏదీ జరగలేదు. నీకు నేను చందమామను తెచ్చిచ్చా కదా, మళ్ళీ చందమామ ఆకాశంలో ఎలా ఉందబ్బా అన్నాడు విదూషకుడు. చిన్నారి సన్నగా పారిజాతాలు రాలిపడినంత మెల్లగా నవ్వుతూ ఇలా సమాధానమిచ్చింది. మీరు పెద్దలు, ఇంత చిన్న విషయం మీకు తెలీదా మహాశయ? నా నోట్లో ఒక పన్ను రాలిపోయిందనుకో, మళ్ళీ కొత్త దంతం పుట్టుకురాదా? మొక్క మీద ఒక పువ్వును కోసామనుకోండి, మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో కొత్త పువ్వు పుట్టదా? ఇది అంతే. మీరు నాకు చందమామను తెచ్చిచ్చారు, అక్కడ మరో కొత్త చందమామ పుట్టింది. ఇది కేవలం ప్రకృతి నియమమే కదా నాన్నగారు అంది. రాజు, విదూషకుడు ఆనందంగా నిట్టూర్పు విడిచారు. మళ్ళీ గొడవ చేస్తుందనుకున్న చిన్నారి కాసేపట్లో హాయిగా నిద్రపోయింది. ఆమె ఛాతిపై బంగారం చందమామ పచ్చగా మెరిసిపోతోంది. రాజుగారి మనసుకు ప్రశాంతత చిక్కింది. ఈ విధంగా రాజు, విదూషకుడు ఇద్దరూ ఆ చిన్నారి చందమామ నుంచి తప్పించుకున్నారు. హరి ఓం.